ఇన్నాళ్ళ మందుల వాసనతో ఇసుకెత్తిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తున్నాము? అంతా నేనే తినేస్తాను. అయితే కాదమ్మా, కాకపోతే ఈ పూట మేము ఇద్దరం పస్తులు ఉంటాం అంతే. అంత కష్టపడక్కర్లేదురా, మిగతాన్ని పంచుకుందాం. గారెలు తప్ప, గారెలన్నీ నావి. గారెలు చాలా ఉన్నాయి. అంతా తింటాను రా. మరి హార్ట్ అసలు వీక్ గా ఉంది. కడుపుకి హార్ట్కి ఏంట్రా సంబంధం? డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ లివర్ టు హార్ట్ అండ్ హార్ట్. వద్దమ్మా వద్దమ్మా. మై గాడ్ ఆక్సిజన్ తోనూ సెలైన్ తోనూ శుభ్రంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన మీరు ఈ డైనింగ్ టేబుల్ మీ కూర్చొని మసాలా గారు తింటున్నారా? అసలు మిమ్మల్ని బెడ్ నుంచి ఎవరండి లేవమండి? మీరా? ఏమండి మీరేనా ఇంటికి ఫ్యామిలీ డాక్టరా? లేదు డాక్టర్, నేను చెప్పలేదు. అడగడమా, నువ్వు వచ్చిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత ఆ ఆక్సిజన్ సెలీను ఈ మందులని నాకు అనవసరం. లేదమ్మా, నేను చెప్పేది మీరు వినిపి. ఎందుకు అనవసరంగా ఆర్గ్యూ చేస్తావు? శుభ్రంగా మాతో పాటు కూర్చొని తిను. నాకేం అభ్యంతరం లేదండి, మీరు మాత్రం ఇది తినకూడదు, పైగా నూనె గారులు. ఏ డాక్టర్, నూనె పదార్థాలు తినకుండా నేను పచ్చడి చేసినంత మాత్రాన 1000 సంవత్సరాలు బతుకుతానా? లేదా ఈ గారెలు తింటే రేపో చచ్చిపోతానా? నా కొడుకు కోడల్ని కళ్ళారా చూశాను. ఇవే కాదు, విషయం ఇచ్చిన సంతోషంగా తింటాను. అంతేనంటారా? అంతే. మీ ఇద్దరి అభిప్రాయం కూడా ఇదేనా? ఏం చేస్తాం డాక్టర్ అంకుల్, అసలే మొండి మనిషి, ఆవిడకి ఎంత వస్తే అంత అంతే. సరే, మీరు మాత్రం ఈ గారెలు తిని తీరుతారు అంతే కదా? గారెలే కాదు, ఇదిగా ఇది కూడా తింటాను. సరే, నాకు కూడా వడ్డించండి, నేను తింటాను. గారెలు మంచిది, వడ్డించండి. రియల్ స్పోర్ట్. చాలమ్మా. గీత, కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి. ఏమిటయ్యా? నువ్వు మా మురళిను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నాం అత్తయ్య. అదే షటిల్ కోర్టులో కలుసుకున్నాం. నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం. ఆడడం అంటూ ఆడేదాన్ని, కానీ ఎప్పుడు ఆయన దగ్గర ఓడిపోయేదాన్ని. ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య. అత్తయ్య, మీరేం అనుకోనంటే నేను ఒక మాట అడుగుతాను. మీరు చూస్తే బొట్టు పెట్టుకున్నారు, మెళ్ళో మంగళసూత్రాలున్నాయి. మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు. ఆయన ఏదైనా ఊరు వెళ్ళారు అత్తయ్య? టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను పడుకుంటాను అత్తయ్య, ముందు మీరు పడుకోండి, కాలు పడతాను. అమ్మా, ప్రాణం పోతుంది, తలనొప్పి. అమ్మా, డబ్బు కావాలమ్మా. 5,000 అమ్మా. గీత, బీరో తెరిచి 5,000 డబ్బు. ఎందుకమ్మా, నేను తీసుకుంటా కదమ్మా. అక్కర్లేదురా, పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకో. వెళ్ళం, వెళ్ళు. కంగ్రాచులేషన్స్. ఎన్నపెట్ట తాళం తీసే వరకు వచ్చిందా కూడా ప్రోగ్రెస్. గుడ్ డెవలప్మెంట్. నేనేం డెవలప్ అయినా అంతా మీ చలవేగా, తీసుకోండి. తీసుకుంటారులేండి, ఏదో గంధం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను, కానీ నువ్వు ఇలా మా అమ్మని కాకా పట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటాను మాత్రం అనుకోలేదు. చూడండి, మీరు పిలిచారు, నేను వచ్చాను, దట్స్ ఆల్. ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆవిడ సేవ చేయాలనిపించింది, ఆవిడ మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది. అంతేగాని మీ పెద్ద ఇంటి మీద మోజుతో ఇక్కడ ఉండలేదు. ఇదిగోండి, మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి. గీత ఏదైనా అడిగితే మీ ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి. కాబోయే కోళ్ళమ్మా అని మీరు పరిచయం చేశారు. అత్తయ్య వరుసతో తులామా అని ఆర్డర్ వేశారు. మీ ఇద్దరిని తృప్తిపరచడానికి నేను గీత పేరుతో అబద్ధం బ్రతుకుతున్నాను. ఇదేమైనా నాకు సరదా అనుకుంటున్నారా? ఇందులో నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. వస్తాను. అమ్మా,
గీత ఎక్కడరా? ఆ, గీతమ్మా, గీతకి సీత అనే స్నేహితురాలు ఉందమ్మా. పాపం ఆ అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చిందట. అయిపోయి ఆ, అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది, అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, ఆ, మరి నాతో ఒక్క మాట కూడా చెప్పుకుని వెళ్ళిపోయింది. అది గుండె నొప్పి ఎక్కడ చెప్పి వస్తుందమ్మా. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది అంతే. మరి సరే, నువ్వు ఒక పని చెయ్యి. ఆ. హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను వెంటనే తీసుకురా. హాస్పిటల్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఆ గుండె విషయం అటు ఇటు తెలుసుకుని గీత డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తానండి. బట్టే, నువ్వు అసలు మాట్లాడుకురా, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వేం వరి కాకమ్మా. నీకేరా, నువ్వు అలాగే అంట. గీతను చూసినప్పుడల్లా ఎవరు ఆత్మీయులు చూసినట్టుందిరా. ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జబ్బు కూడా నేను మర్చిపోతున్నట్రా. ఒరే, ఏమైనా సరే నువ్వు ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా, వెళ్ళు. గీతను వెంటనే తీసుకున్నట్టు ఎలా చెప్పమ్మా? ఆ అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వార్డులో ఉందని చెప్పాను కదా. మా అమ్మాయి అటు ఇటు తేలిన తర్వాత కదా గీత మన ఇంటికి వచ్చేది. ఇంకో 4 రోజులు పడుతుంది కదా. సరే, ఈ హాస్పిటల్ ఉందని చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా, హాస్పిటల్ కూడా నీకు చెప్పమ్మా. అసలే నీ ఆరోగ్యం బాగలేదు, మళ్ళీ నీకు హార్ట్ అటాక్ వస్తే నేను చస్తానమ్మా. ఎందుకురా అనవసరంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా, నా మీద ఒట్టు, వెళ్ళు. తప్పదా? తప్పదు. అంతేనా? అవునరా, వెళ్ళురా. సరే వెళ్తాలే. ఒరేయ్, త్వరగా వెళ్ళి రావాలి, వెళ్ళు. అలాగే చస్తాలే. ఒరేయ్, నువ్వు వెళ్ళరా. భగవంతుడా. హలో మీరా? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏమిటి ఆపారు? నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్. ఆ. కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుక్కుంటూ బయలుదేరారా లేదా? అరే, ఈ విషయం మీకు తెలుసు? ఎలా తెలిసాడు సార్? నేను ఎవరిని? హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళుంటే నీకు 100 కళ్ళు ఉంటాయి. ఈ సంగతి మీకు ఎలా తెలుసు? మీరే లేదని చెప్పారు మన బస్ స్టాండ్ లో. కరెక్ట్ కరెక్ట్. అవును, ఎందుకు నా భార్య మీకు కనిపించదా? కనిపించింది సార్. కానీ ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారని ఒక్క మాట అడగరేమి సార్? ఎలాగలా పట్టుకున్నారు, ఎందుకు ఎక్కడుందో చెప్పండి. చెప్తాను సార్. నా తెలివితేటలని మీతో చెప్పుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు సార్. కానివ్వండి. దిగోమ్మా, దిగు. పద. ఇదిగో సార్. సార్, నేను పొద్దున్నే లేచి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్. మీరు ఏం చేశారు, నాకేం చేస్తుంది చెప్పండి. టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్? టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తాగుతూ తల అలా పక్క తిప్పాను సార్. పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్ ఎక్కుతూ కనిపించారు సార్. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చెయ్యి అలా పట్టుకున్నాను సార్. కానీ ఆవిడ తర్వాత విదిలించుకుంది అనుకోండి. విదిలించుకున్న తర్వాత నేను ఆయన భార్యను కాదు, నాకు పిచ్చి లేదు అని పాత మొదటి మామూలే కదండి. మొదటితో మాత్రం నేను ఊరుకుంటారా సార్? అలా వీల్లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు మీ భర్త గారిని వదలడానికి వీల్లేదు అని నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపాడం తక్కువచ్చాను అనుకోండి. ఇదిగోండి సార్, తీసుకెళ్ళండి బాబు. ఇదిగో, మీరు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి దుర్ముహూర్తం లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఊరిని వదలండి బాబు. నా పని కల్పించండి. అసలు ఈ రోజు నా పెళ్లి వెళ్ళండి బాబు, వెళ్ళండి. అమ్మా, రామాకమ్మా, వెళ్ళమ్మా. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమొచ్చింది? ఇందాక అలా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? కాదు, అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా, ఓ మంచి ఉద్యోగం చూశాను. ఏది? మీ అమ్మగారు ముందు గీత పెద్ద నటించరా? అది కాదు, కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది. అది నీకు ఇప్పిద్దామని. ఇప్పించకపోతే? ఇప్పించకపోతే నీ ఇష్టం. నీ రోడ్లు గట్టగా ఉన్నాయిగా. అవసరం లేదు, ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను. అట్టాగే వెళ్ళిపోతాను. అమ్మా, గీత వచ్చిందా? వచ్చిందమ్మా. నువ్వు వచ్చాకండి. నిన్ను చూడకపోతే నాకు ఏదోలాగైపోయింది. అది సరే గాని, మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది? సీత నీ స్నేహితురాలు హార్ట్ అటాక్ హాస్పిటల్. సీత బాగుంది. బాగుందమ్మా, గుండె కొట్టుకుంటూనే ఉంది. అమ్మయ్య, చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటండి? ఏంటండి? సారీ అత్తయ్య. అత్తయ్య అన్నావు బాగుంది. చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు. మాట ఇవ్వు. అమ్మా, నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాటొచ్చు. అలాగే అత్తయ్య. చిట్టి, బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఏమండి, మీరు ఒకసారి లేవండి. ఎందుకు? లేవని చెప్తాను. ఎందుకా? ఉండండి.
సెంట్ కూడా సెటప్ చేసావే. అంతేకాదు మీరు కూర్చోండి. చూడండి, మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. చెట్టి ఏమండి, మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి చెట్టి చెట్టి ఎవరది? సార్ సార్ ఈ వీధిలో దొంగలు పట్టారండి, మీరు అర్జెంట్గా రావాలి సార్. వస్తున్నా వస్తున్నా. ఏమండి, మీరు ఎలాగండి అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్నుకుంటారు. ఇప్పుడే వాడి సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియ చిట్టి లేదు. ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానుండు. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పట్టాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తుంది. మీ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటూ రూల్స్ విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీస్ గా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెళ్ళగా నాతో కాపురం చేయడం రూల్స్ కదా. అబ్బా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఇది 247 నేను డ్రెస్సెస్ వస్తాను, నువ్వు పద. కాదండి, మీకు డ్యూటీలో లాఠీల మీద ఉన్న విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళాన్ని వదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదంతో వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. ఆ, మీకు లాఠీలు దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముట్టు ముచ్చితే అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా, నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే అలాగే ఇలాగే రోజు నైట్ డ్యూటీలు చేస్తుండండి. నేను ఈ సంసారాన్ని మానేసి సన్యాసులో కలిసిపోతాను. నీ బెదిరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానుతాను అనుకుంటున్నావా? మాన్ను, వెళ్తున్నాను పెడుతున్నారు. వెళ్తున్నాను ఆఖరిసారిగా అడుగుతున్నాను, పెడుతున్నారు కదా. వెళ్తున్నాను వెళ్ళండి వెళ్తున్నాను. వెళ్ళండి. ఎస్ మురళి హియర్. హలో మురళి, నేను గీతను మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఆహా, రాణి గారికి ఎప్పటికి తీరిందనమాట రావడానికి. నేను స్టేషన్ దగ్గర టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వద్దలించాగానే అక్కలే ఉంది, ఇప్పుడే వస్తా. అమ్మా, గీతని మన రాధలేదమ్మా, రాధ చెల్లం. ఐఎమ్ సారీ, రాధని మన గీత లేదు, గీత చెల్లం. ఇట్రా. గీతకి చెల్లెలేంట్రా? తనకి అక్కా చెల్లెలు ఎవరు లేదని గీత నాతో చెప్పిందే. అలా చెప్పిందమ్మా. గీతకి అబద్ధాలు చెప్పడం మామూలేనమ్మా. ఏమిటి, నేను అబద్ధాలు చెప్తానా? నేనెవరన్నారు? నువ్వేం గీతవా? నువ్వు రాధే. గీత గీత. అదే హాలిక్స్ తీసుకోండి. చూడమ్మా, నీకోసం ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఎవరంటారండి గీత? నీ చెల్లెలు రాధ. రాధ నా చెల్లెలా? నీ చెల్లె. మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆ రాధే ఈ రాధ, సాక్షాత్తు నీ చెల్లెలు. అవునవును, నా చెల్లెలే. నేనే మర్చిపోయిన అత్తయ్య. చెల్లెలు మర్చిపోవడం ఏంటమ్మా, మరీ సోజ్యంగా ఉంది. మర్చిపోవడం అంటేనమ్మా, ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరి విషయం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడిచి కూర్చున్నారు. అది విషయం.